ఉంటాం. మరి లాజరు మరణించినప్పుడు మార్తా మరియ ఎంతో వేదనతో ఉంటారు. అప్పుడు యేసు ప్రభు వారు అంటూ ఉంటారు కదా, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూచెదవు. మనం ఏం చేస్తామండి, దేవుని కార్యాలు చూసిన తర్వాత మనమైతే నమ్ముతాం. కానీ అక్కడ ఆ ప్రధాని ఏం చేస్తాడంటే నమ్ముటను బట్టి దేవుని యొక్క మహిమను అక్కడ చూచినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అందుకే దేవుడు అంటాడు, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూచెదవు. ముందుగా మనం నమ్మాలి, అప్పుడు దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంకా ఆయన అంటాడు కదా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనంలో, దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడు అనియు నమ్మవలెను కదా. ఎవరైతే దేవుని ఎద్దుకు సహాయం కొరకు వస్తారో వారు ఏ విధమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలంటే, దేవుడు మనకు సహాయం చేయగలడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు మనము నమ్మి రావాలంట. అప్పుడే దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. ఇంకా దేవునిని